నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, యువతరం ఆత్మవిశ్వాసంతో అడుగేస్తే ప్రపంచాన్ని మార్చే శక్తిని అందిపుచ్చుకుంటారని ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస ప్రసంగకర్త, మోటివేషనల్ స్పీకర్ నిక్ అన్నారు. విశాఖలోని ఓయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో అశేష సంఖ్యలో హాజరైన యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ముందుగా హెలో వైజాగ్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించి జీవితంలో ఉన్నతమైన కలలను కనాలని, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడాలని వివరించారు. And you believe that you are more important than somebody else, you have now started to lose the attitude of gratitude. When you lose the attitude of gratitude, you lose joy. When you lose joy, you lose passion for life. When you lose passion for life, you become weak and alone. Please know that this is all important in your life, to be thankful. If you ever go through depression, there are 3 things that you can do to get out of depression. First thing is write down 10 different things that you are thankful for. The second thing is when you go through depression, you don't have to do this alone. The power of friendship is so important. You are not just another. తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ఐక్య సభను హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి నుండి వచ్చిన ఉద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కోదండరాం, ఎక్స్ ఎంపీ మధుయాష్కి గౌడ్, తీన్మార్ మల్లన్న, దాసరి శ్రీనివాసరావు, నరసయ్య తదితరులు హాజరయ్యారు. సమానమైన హోదాలో ఉండి సమాన అర్హతలు కలిగి ఉంటే, సమానమైన పని చేస్తే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఒక డ్రైవర్ రెగ్యులర్ ఉంటాడు, ఒక డ్రైవర్ అవుట్సోర్సింగ్ ఉంటాడు. అర్హతలు ఇద్దరిని కూడా ఒకటి. లైసెన్స్ ఉండాలి, 7వ తరగతితో 10వ తరగతితో పాస్ అయి ఉండాలి. అప్పుడు ఇద్దరికి సమానమైన జీతం ఇవ్వాలి. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన 2వ తీర్పు. ఈ తీర్పునే బిస్వాల్ కమిటీ కూడా తన నివేదికలో పేర్కొంది. బిస్వాల్ కమిటీ ఏమన్నదంటే, అందరికీ కూడా సమాన జీతాలు ఉండాలి, అర్హతలు సమానమైనప్పుడు, పని సమానమైనప్పుడు సమాన జీతం రావాలి అని సుప్రీంకోర్టు తీర్పులో వాళ్ళు పేర్కొంది. బిస్వాల్ కమిటీ పేర్కొని రెగ్యులర్ ఉద్యోగికి బేసిక్ డిఏ ఏమిస్తామో అవే వీళ్ళకు కూడా ఇవ్వాలని, నాకు గుర్తున్నంత మేరకు వీళ్ళకు కూడా అదే వర్తింపజేయాలని బిస్వాల్ కమిటీ తన నివేదికలో చెప్పింది. ఇవాళ మనం అదే అడుగుతున్నాం. వాస్తవానికి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ చేసే పని ఉంది, ఆయన చేసేది ఏం లేదు. మనుషులను పనిలో పెట్టించి ఆయన పైసలు తెచ్చుకోవడం అన్యాయం. ఇది దుబాయ్ ఏజెంట్ల కంటే దూరం. దుబాయ్ ఏజెంట్లు ఆ మనుషులు పంపినందుకు గాను ప్రతి మనిషి దగ్గర ఇంత పైసలను తీసుకుంటారు. ఇది కూడా అంతకంటే అన్యాయమే కదా. దుర్మార్గం ఏంటంటే, ఏజెన్సీలన్నీ కేసీఆర్ కుటుంబాలకు, బంధువులకు, మిత్రులకు ఆ పేర్లు చెప్పలేదేమో అందరికీ తెలుసు ఎవరున్నారండి. వాళ్ళకు లాభం చేయటానికి వీళ్ళని సంబంధించి అవుట్సోర్సింగ్ కేటగిరీలనే పెట్టిండు. రెగ్యులర్ కాకుండా, కాంట్రాక్ట్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఇది వాస్తవం. ఒక రాజకీయ అవసరాల కోసం రాజకీయంగా పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు తమ ఆర్థిక ప్రయోజనాల కోసం సృష్టించినటువంటి వ్యవస్థ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, టీడీపీ నాయకులు వాసం శెట్టి సత్యం ఆధ్వర్యంలో మద్యం షాపు వద్ద నిరసన చేపట్టారు. 94వ రోజు మహా సంకల్ప యాత్రలో భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తుండగా శ్రీరామపురంలో ఇళ్ల మధ్యన ఉన్న ప్రభుత్వ మద్యం షాపులో తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోయారు. ఎన్నిసార్లు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ రోడ్ ఇది మీ రోడ్డా అని అడుగుతున్నారండి. ఇది గవర్నమెంట్ రోడ్డు ఉంటే మీరు ఉండండి, ఇక్కడ ఎందుకు ఇల్లు కట్టున్నారు? మీరు ఎక్కడ కట్టుకోండి, మీకు ప్రశాంతత కావాలంటే అంటున్నారండి. ఇంట్లో తాగేసి వచ్చేసి పైకి మేడ మీదకి వచ్చి కూడా పడుకుంటారండి, బెడ్షీట్లు కప్పుకుని కూడా. ఇళ్ళ మధ్యన తొలడం అండి. షాపులు ఖాళీ చేసేస్తున్నారు, నీళ్లు ఖాళీ అయిపోతున్నాయండి. ఇక్కడ చాలా కష్టంగా ఉంటుందండి. ఇక్కడ కంప్లైంట్ ఏమో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చామండి.
ఇస్తే వాళ్ళు ఏమంటారండి, తీసేస్తామండి అంటున్నారండి. పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తున్నారండి. పోలీస్ డిపార్ట్మెంటే కదా, పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తున్నారండి. వాళ్ళు వస్తున్నారండి, మమ్మల్ని వస్తున్నారు, కలుస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఇది దుకాణం దగ్గరకు వస్తున్నారండి, ఇంకా వెళ్ళిపోతున్నారండి. అలా జరుగుతుందండి. మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ వస్తున్నారండి, ఒక వ్యాన్ వేసుకుని వస్తున్నారండి, ఒక 60 మందిని తీసుకోవడం, వెళ్ళిపోవడం అండి. అదే ఇలా ఉన్నాయండి బిల్డప్లు ఈ మూడు సంవత్సరాలు. చాలా కష్టంగా ఉంటుందండి. సాయంత్రం ఎవరైనా మా ఇంటికి రావాలన్నా బాధగా ఉంటుందండి. మేము బయటికి వెళ్ళాలన్నా కూడా మాకు చాలా బాధగా ఉంటుందండి. చిత్తూరు జిల్లా గంగాధర నియోజకవర్గం కేంద్రం కార్వేటి నగరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మారసాని గోవర్ధన్ రెడ్డి షర్మిలమ్మని విమర్శిస్తే ఉపేక్షించమని అధికార ప్రతిపక్షాలను ఘాటుగా విమర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి దినకర్ ప్రసాద్, రాజేశ్వరమ్మ, గౌతమ్ రాజు తదితర నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మారసాని గోవర్ధన్ రెడ్డి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మారసాని గోవర్ధన్ రెడ్డి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమావేశానికి జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో 1,00,000 మంది చర్మకారులతో కేసీఆర్ను పాతాళానికి తొక్కేస్తామని తెలంగాణ చర్మకారుల రాష్ట్ర అధ్యక్షుడు మూసపాటి శ్రీనివాస్ మాదిగ అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో తన అనుచరులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శాలువా, పుష్పగుచ్చాలతో సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో లెదర్ పరిశ్రమ నిర్వీర్యం అయిపోయిందని వారు ఆరోపించారు. అటవీ ప్రాంతంలో కనెక్టివిటీకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో వన్యప్రాణుల సంరక్షణ అంటే ప్రాధాన్యత ఇవ్వాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ స్పష్టం చేశారు. సచివాలయంలో తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ చైర్మన్ శ్రీమతి కొండా సురేఖ అధ్యక్షతన 7వ స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశం నిర్వహించారు. గంజాయి మత్తులో ఇద్దరు తండ్రి కొడుకుల మీద కత్తితో దాడి చేసి పరారు అయిన ఘటన కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేట SAZలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు దళితులకు గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తి యాదవ్ సామాజిక వర్గం కావడంతో దళిత సంఘాలు ఘటనపై తీవ్రంగా స్పందించారు. తాగుతున్న కొడుచి ఈ సంబంధం వేర్రా మానవుడని పొడిచేసిన పాపాలకి మళ్ళీ ఏమంటే నాన్నతో మాట్లాడితే వీళ్ళ నాన్నగారు దాచాడు. ఈ పొడిచిన వ్యక్తి ఆ పొడిచే కుర్రోడు నాన్నగారు దాచాడు. దాచిన తర్వాత మరి గొడవ అవుతుంది, మన గొడవ తెలియదు కత్తి తెచ్చి వచ్చాడు. ఫుల్ గంజ కత్తి తెచ్చి పొత్తు ఇలా 2 పోట్లు పొడిచాడు. వచ్చాడు పోట్లు కుర్రంతా తగలకి వెళ్ళలేదు. తగిలినా సరిగా అందరూ పొడిచారు. ఎవరంతా పొడిచేస్తున్నాడు, పొడిచి పారేస్తారు కత్తి. ఖమ్మం జిల్లా వైరా పోలీసులు ఏసీపీ రెహమాన్, సిఐ ఎస్ఐ మేడప్రసాద్ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు. గత 3 రోజుల క్రితం వైరాలో బస్టాండ్ నుండి ఓ వృద్ధ దంపతులను కారులో ఎక్కించుకొని వారి వద్ద డబ్బులు, బంగారాన్ని కాజేసి సంఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు 3 బృందాలుగా విడిపోయి చింతకాని మండల జగన్నాథపురం వద్ద మాటువేసి అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పట్టుకున్నారు. ఈ ముఠాలో మొత్తం 6 సభ్యులు ఉండగా 5గురితో పాటు టాటా సుమా వాహనంతో పాటు 3 తులాల బంగారం, నాత్తాడు, 3 ఆటో ఆడే బిళ్లలు, 2 సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.
వేతనం రండి ఫ్రీగా తీసుకెళ్తామని వీళ్ళు చెప్తారు. చెప్తే అవసరం లేదు, నా భార్యకు ఫ్రీ టికెటే కదా మీరు వెళ్తా ఉంటే ఏమి కనెక్ట్ లేదు, ఇద్దరు కూడా ఫ్రీగా తీసుకెళ్తా ఉంటే వాళ్ళ మాయా మాటలు నమ్మి వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరితోటి బస్ స్టాండ్ బయటికి వచ్చేసి ఆల్రెడీ ఆ బస్ స్టాండ్ బయట రోడ్డు పైన ఇంకా మిగతా నలుగురు వ్యక్తులు సుమలో కూర్చున్నారు. వీళ్ళిద్దరిని తీసుకుపోయి వృద్ధ దంపతులు ఇద్దరిని ఓల్డేజ్ పర్సన్ లేడీని మాత్రం ముందు కూర్చోబెట్టి ఇద్దరిని ఎవరైతే ఫిర్యాదు ఉన్నాడో వెంకటోతు నాయక్ని మధ్యలో కూర్చోబెట్టి ఆ బండి స్టార్ట్ చేసుకొని వైరా దాటిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత అందులో ఒక వ్యక్తి ఈ బిట్ట హనుమంతరావు అనే వ్యక్తి దాని ఒక వ్యక్తి ఇతను ట్రాక్ చేయడానికి కైన్స్ తీసి ఆటో స్టార్ట్ చేసిండు. అందులో ఈ పెద్ద మనిషికి ఏం చెప్పిందంటే, తాత నువ్వు 50 రూపాయలు పెట్టు నీకు 100 రూపాయలు వస్తాయి, డబ్బులు వస్తాయని చెప్పి నమ్మించి అతను 50 రూపాయలు పెట్టించి 100 రూపాయలు ఇచ్చినట్టుగా నమ్మించేసిన తర్వాత మళ్ళీ 5,000 పెట్టు నీకు పైసలు వస్తాయని చెప్పి 5,000 తీసుకొని 5,000 పోయినాయని చెప్పి నమ్మించారు. దాని తర్వాత నీకు 5,000 పోయినాయి కదా, ఇంకా ఏమైనా ఉంటే పెట్టండి, నాకు డబ్బులు లేవంటే నీ భార్య మెడల నుంచి బంగారం గొలుసుందిగా అది కూడా పెట్టు నీకు డబ్బులు వస్తాయి పైసలు అంటే నమ్మి అతను భార్య మెడల నుంచి బంగారం గొలుసు తీసుకొని అది కూడా పెట్టించిన తర్వాత అవి కూడా పోయినాయని చెప్పి ఈ పాపకొల్లు గ్రామానికి చెందినటువంటి వృద్ధ దంపతులు వెంకటోతు నాయకు అతని భార్య వెంకటోతు బాలి భార్యకు ఆరోగ్యం బాగాలేకపోతే అది కంటి పరీక్ష గురించి ఖమ్మం పోయి డాక్టర్ చూపించుకొని తిరుగు ప్రయాణం కొరకు వారి ఊరు పోవడానికి వేరే బస్ స్టాండ్కి రావడం జరిగింది. అది గమనించిన ఈ దొంగలు వారి మెడలు గాంధీ భవన్లో ప్రారంభమైన టీపీసీసీ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ పీఈసీ సమావేశం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీఈసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో రక్షణ కరువైంది. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి స్థానిక ఎస్సీ హాస్టల్ను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అక్కడ ఉన్న పరిస్థితులను పరీక్షించి కనీస వసతులు లేవని విమర్శించారు. బాలికల వసతి గృహంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత అని ధ్వజమెత్తారు. ఈరోజు ఇక్కడ యాదాద్రి డిస్ట్రిక్ట్ భువనగిరిలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ని సందర్శించడానికి రావడం జరిగింది. ఏదైతే మొన్న 10వ తరగతి విద్యార్థులు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారో అది సందర్శించడానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క హాస్టల్ని చూస్తుంటే మన ప్రభుత్వం ఎట్లా నడుపుతుందో, దీని తీరు ఎట్లా నడుపుతుందో చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇది ఒక బిల్డింగ్ ఎట్లా ఉంది అంటే ఇది ఒక ప్రైవేట్ బిల్డింగ్. ఇంతవరకు గవర్నమెంట్ బిల్డింగ్ లాగా కూడా ఎక్కడ ఏమి ఫెసిలిటీస్ లేకుండా, ఒక వార్డెన్ లేదు, ఒక సెక్యూరిటీ గార్డ్ లేడు. సరే ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కదా, ఒక ఇన్ఛార్జ్ లేరు. ఇక్కడ ఎవరికి రెస్పాన్స్ ఇచ్చే బాధ్యత ఉన్న వాళ్ళు ఎక్కడా కనిపించలేదు నాకు. అసలు ఎంత దీన స్థితిలో మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నడుస్తున్నాయనేది మీరు ఒకసారి ఇక్కడ లైవ్గా చూడొచ్చు. అంటే 2 పిల్లలు వచ్చి ఆత్మహత్య అవి ఆ రూమ్లో కూడా ఎట్లా ఉంది అంటే ఇంకొకరికి ఎవరికి యాక్సెస్ కూడా లేదు ఆ రూమ్లోకి వెళ్ళడానికి. అంత దీన స్థితిలో హాస్టల్స్ నడుస్తున్నాయి. అంటే మనము ఎట్లా నడుపుతున్నాము ఏంటిది అనేది ప్రభుత్వము కూడా ఇంతవరకు దీన్ని వచ్చి చూడడం కానీ, లేకపోతే హాస్టల్స్ ఎట్లా నడుస్తున్నాయి కానీ ఇంతవరకు పర్యవేక్షణ చేయలేదంటే అసలు మన ప్రభుత్వం ఎట్లా నడుపుతుంది దీన్ని నాకు అర్థం కావట్లేదు. అంటే ఇవి చూసి కూడా ఇంతవరకు ఎవరు ముందుకు రాకపోవడం, ఎస్పెషల్లీ మహిళా మంత్రులు కూడా ఎవరు ముందుకు రాకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. అంటే మహిళలకు భద్రత లేదు. పిల్లలు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. రైల్వే న్యూ కాలనీలో ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. విజయసాయి రెడ్డి మోడీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ 3 నెలల్లో పడిపోతుందని విజయసాయి రెడ్డి అన్నారని,
పడగొట్టే దమ్ము మీకు ఉందా అంటూ కేఏ పాల్ విమర్శించారు. కొట్టేది దమ్ముందా నీకు? అసలు ఆంధ్రప్రదేశ్లో 2-3 నెలల్లో ఏమవుతుందో ఏం అవ్వబోతుందో మీకు తెలుసా? ఏ రోజైనా 5 సంవత్సరాల అధికారంలో ఉండేటప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి ఫైట్ చేశారా? పోలవరం ప్రాజెక్ట్ గురించి ఫైట్ చేశారా? క్యాపిటల్ సిటీ కట్టారా? 1 కోటి నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా? ఆంధ్రుల అభివృద్ధి గురించి మోదీతో కానీ బీజేపీతో కానీ ఫైట్ చేశారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం చేస్తున్నారు? పడగొట్టేది మీరా? పడిపోబోతున్నారు మీరు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని తెలుగు ప్రజల కొరకు ఫైట్ చేయండి. సిద్ధం అట. సిద్ధం దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధమా? సర్వనాశనం చేయడానికి సిద్ధమా? ఇంకా ఆంధ్రప్రదేశ్ అదానికి అమ్మడానికి సిద్ధమా? స్టీల్ ప్లాంట్ను అమ్మేశారు, ఇంకా ఉన్న భూములన్నీ దోచుకోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? మీరు మోదీ తొత్తులయ్యారు. మోదీ తొత్తులతో యుద్ధం చేయడానికి మేము సిద్ధం. విశాఖ సిద్ధం, ప్రజాశాంతి పార్టీ సిద్ధం. ఆంధ్రులు కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా విశాఖ ఆర్టీసీ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ పనితీరు ఉందని కార్మిక సంఘ నాయకులు అన్నారు. విశాఖ జీవీఎంసీ వద్ద ఆర్టీసీ డిపిటిఓ తీరుకు నిరసనగా కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిపిటిఓ కార్మికుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పరిణామం కాదని వారు విమర్శించారు. గత 23 రోజుల నుంచి నిర్విరామంగా నిరసన చేపడుతున్నా ప్రభుత్వం కనికరించడం లేదని, తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు. మరి ఏదైతే కార్మికులు ఇబ్బంది పెట్టే విధంగా కొత్త సమస్యలు సృష్టించే పరిస్థితి ఏదైతే ఉందో, మరి డిపిటిఓ గారు తక్షణము వారి కక్ష సాధింపు చర్యలు విడనాడి కార్మిక సమస్యలు జిల్లాలో ఏదైతే కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మరి నేషనల్ మజ్దూరుగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి అనేకమైన సమస్యలు సృష్టించి కార్మికులు ఇబ్బంది పట్టే పరిస్థితి, హెడ్ ఆఫీస్ సర్కులర్ని ఉల్లంఘించి మరి ఏదైతే వ్యక్తిగతంగా కార్మికులపైన కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారో అవన్నీ విడనాడాలని చెప్పి మరి మేము శాంతియుత వాతావరణంలో చేసినప్పుడు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో మరి ఈరోజు నేషనల్ మజ్దూరేనేను మరి గాంధీ గారు రిఫరెండర్ చేయాలని అయితే తీర్మానించిన దాంట్లో భాగంగా కార్మికులు అత్యధిక సంఖ్యలో హాజరవడం జరిగిందని చెప్పి మరి సభాముఖంగా మనం చేస్తూ ఉన్నాం. మరి డిపిటిఓ గారు ఇప్పుడుగా స్పందించి ఏదైతే జిల్లా వ్యాప్తంగా సమస్యలు ఉన్నాయో మరి పరిష్కరించి కార్మికులు ఇబ్బంది పెట్టే విధానం విడనాడాలని చెప్పి మరి నేషనల్ మజ్దూరుగా. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.